ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇటు టీఆర్ఎస్ అటు వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలను తెర మీదకి తెస్తున్నాయి. మొన్నటిదాకా కృష్ణా రివర్ బోర్డుది, తర్వాత ఇప్పుడేమో రాజధాని కొనసాగింపు అనే అంశం సుబ్బారెడ్డి గారి నోట రావడం అనేది సెంటిమెంట్తో నెక్స్ట్ ఎలక్షన్స్ను, అటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ను ఆంధ్రప్రదేశ్లోను, ఇటు తెలంగాణలో తన సహజ మిత్రునిగా ఉన్న కేసీఆర్కు ఉపయోగపడే విధంగా మరి రాజకీయాలు నడవడం అనేది మాత్రం చాలా హాస్యాస్పదం. ఇంకా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఉంటుందని అనుకోవడం అనేది మాత్రం నా దృష్టిలో అది రాజకీయ దివాలాకోరుతనం తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు విడిపోయినా చాలా ప్రేమగా కలిసి ఉన్నారు. కొత్తగా రాజధానిని హైదరాబాదులో కొనసాగించాలని సుబ్బారెడ్డి గారు అనడం వెనుక కారణం ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ రగిల్చాలనే ఒక వ్యూహమే దీంట్లో ఉన్నది తప్పితే మనకు వేరే కనబడదు. 10 సంవత్సరాల్లో దాదాపు 2 ప్రభుత్వాలు ఏర్పడ్డా కనీస రాజధానిని ఏర్పాటు చేసుకోవడంలో ఆ ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో స్పెసిఫిక్గా నోట్ చేసినప్పటికి కూడా 2 ప్రభుత్వాలు తమ రాజధానిని మార్చుకుంటామని, ఒకరు అమరావతి అంటే ఒకరు 3 రాజధానులు అని చెప్పి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు ఆ చట్టంలోని అంశాన్ని, రాజధాని అంశాన్ని వినియోగించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ కొనసాగించాలని అంటే తెలంగాణ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. అప్పుడు వ్యతిరేకించినప్పుడు మేము మళ్ళీ కావాలంటాం, మాకు 10 ఏళ్ళు సరిపోదని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినట్టు, అట్లా బీజేపీతో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నట్టు, ఇటు తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకమో తెలంగాణ పార్టీలకు వ్యతిరేకమో అన్నట్టుగా చర్చను తీసుకురావాలని వైసీపీ చూస్తున్నది. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఆ 3 రాజధానుల వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం అనేది ఫెయిల్యూర్ అయింది. అందుకనే ఇప్పుడు ఈ కొత్త డ్రామాకు తెరలేపిందనేది నా యొక్క అంచనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించడమనే నెపంతోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా క్రమేపీ ఇప్పుడు కాంగ్రెస్ పట్ల ప్రేమ పెరగడం వెనుక కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు 2 ఫెయిల్ అవ్వడం, కేంద్ర ప్రభుత్వం నీళ్లు మట్టి తప్పితే ఆంధ్రాకి ఏమి ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తను విభజించిన ఆంధ్రప్రదేశ్ని, ఇటు తెలంగాణ అయినా అటు ఆంధ్రప్రదేశ్ అయినా కూడా సమగ్రాభివృద్ధి చేస్తుందని ఇలా ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రాలో ఇలా రాజకీయాల కోసం బీజేపీ చేసే ఎత్తుగడల్లో వైసీపీ ఈరోజు తలమునకలు అవుతున్నది. వాళ్ళకి రేపు ఏ తీర్పు వస్తుందనే విషయం పక్కన పెడితే టెక్నికల్గా ఇటు చూస్తే వైరుధ్యం ఏంది, బీజేపీ, జనసేన, టీడీపీ అని చర్చ జరుగుతున్నది. వీళ్లతో పొత్తుగా ఉన్నట్టుగా నటిస్తూనే ఇటు వైసీపీతో నెయ్యం పెంచుకోవడం అంటే ఏ విధంగా బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుందో తెలియంది కాదు. ఇక్కడ కూడా కాంగ్రెస్తో వ్యతిరేకం అంటూ ఇలా పోరాడుతున్న బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కై ఎంపీల కోసం చేయబోయే రాజకీయాలు కూడా చూస్తున్నాం. ఇవి 2 కూడా నీళ్ళైనా రాజధాని అయినా రేపు ఏ విధమైన సెంటిమెంట్ని తెచ్చినా కేవలం బీఆర్ఎస్ వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అనేది మాత్రం స్పష్టం. మీరు రాజధానులు ఏర్పాటు చేసినా, రాజధానులు రాజకీయం చేసినా తెలంగాణ ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ను వాళ్ళ యొక్క క్యాపిటల్గానే చూసుకుంటున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎట్లున్నది, రాజ్యాంగ కాకుండా ఎట్లా ఉన్నదని ప్రజలు ఆలోచించట్లేరు. హైదరాబాద్ను తమ ఓన్ సిటీగానే చూసుకుంటున్నారు తెలుగు ప్రజలు. దీంట్లో కొత్తగా రాజధాని కొనసాగించాలంటే మరి మీకు దగ్గరే కదా మోడీ గారు, వారితో ఎప్పుడైనా సంప్రదించిండ్రా? ఇప్పుడు వ్యతిరేకమైనరా మోడీ గారు? ఇటు తెలంగాణ నీళ్ల సెంటిమెంట్తో అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే దాంతో అట్లా ఇక్కడ ప్రభుత్వంతో మంచిగానే ఉండి నీళ్ళల్లో మంటలు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ
కొత్త చర్చ తెర మీదకి ఏం చేసిండ్రు? నాగార్జున సాగర్లో ఎన్నికల వేళ మీరు చేసిన రాద్ధాంతం చూసిండ్రు. మీరు ఎన్ని చేసినా ప్రజలు ఏ విధంగా తీర్పులు ఇస్తుండ్రో మీరు చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే వైసీపీ ఆంధ్రప్రదేశ్కు సెంటిమెంట్ కోసమే ఉన్నది, ఇటు బీఆర్ఎస్ తెలంగాణ కోసం ఉన్నది అని ప్రజలు అనుకోవాలన్నట్టుగా నమ్మజూపి ఇద్దరు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిండ్రు. మొన్న కేసీఆర్ గారికి ఇవాళ ప్రజలు తీర్పుని ఏ విధంగా చూసిండ్రు. రేపు మీకు కూడా అలాంటి నిర్ణయం వస్తుందని అంచనా వేసి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తుంటారో నాకు తెలుస్తుంది. ప్రభుత్వంగా మనం చేసిన పని పర్ఫెక్ట్గా ఉన్నదనుకుంటే ప్రజలు ఓట్లు వేస్తారనే ఒక అంచనాతో ఉంటారు. లేదంటే ప్రతిపక్షంగా మనం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే ప్రజలు అధికారం ఇస్తారంటానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడమే ఉదాహరణ. అది కాకుండా సెంటిమెంట్ను బేస్ చేసుకోవడం అంటేనే చేతగానితనం ఎప్పుడు కూడా. సో మేము ఇన్ని చేసినాం అన్ని చేసినాం అని అంటున్నారు, మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. ఇది తప్పు. వైసీపీ తన రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా ఇటు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ నిరంతరం కొనసాగించి ఇద్దరి మధ్యన వైరుధ్యం పెంచాలని చూస్తుందనేది మాత్రం వాస్తవం. కానీ వ్యాపార రీత్యా మళ్ళీ ఇక్కడ ప్రభుత్వంతో గతంలో కేసీఆర్ గారితో చాలా సఖ్యతతో ఉండి వాళ్ళ వ్యాపార వ్యవహారాలను కూడా చక్కదిద్దుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొనసాగింపుగా ఏదో వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా, వీళ్ళేదో దాన్ని అనుకూలం ఉన్నట్టుగా ఇట్లా చర్చను తీసుకురావడం ద్వారా పొలిటికల్ రక్కస్ క్రియేట్ చేయాలని ఒక ఎత్తుగడ దీంట్లో దాగి ఉన్నది. డెఫినెట్గా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అంతేకాకుండా రేపు తెలంగాణలో వచ్చినట్టుగా దేశంలోనూ ప్రభుత్వం ఏర్పడితే ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా రాజధానితో కూడిన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.